అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు 2034 దాకా నేనే ముఖ్యమంత్రిని అని చెప్తున్నాడు. ఇది బయటికి మాత్రమే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఇన్ని రోజులు అసలు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? అసలు ఏమీ చేయకుండా ఎట్లయితాడు అని చాలామందికి చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. బట్ ఒక వార్త బయటకొచ్చింది. సునీల్ కనుగోలు అని ఒక వ్యూహకర్త ఉంటాడు. 2023 ఎలక్షన్స్ ముందు ఈ కాంగ్రెస్ ఇక్కడ అధికారం రావడానికి ఆయననే మొత్తం కర్మ, కర్త, క్రియ. ఇప్పుడు ఆ మనిషి ఇక్కడ అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కర్ణాటక పోయిండు. కర్ణాటక గవర్నమెంట్‌లో పనిచేసిండు. ఇప్పుడు ఇక్కడ రాబోతున్నాడు. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ప్లేస్ ఖాళీ అయిపోయింది. ప్రభుత్వ సలహాదారుడు, రాజకీయ సలహాదారు రేవంత్ రెడ్డి తన రాజకీయ సలహాదారునిగా మళ్ళీ ప్రభుత్వం తరపున జీతం ఇచ్చి, ప్రభుత్వం ఇస్తే జీతం మన పైసలే ఇస్తారు ప్రభుత్వం అంటే, ఇచ్చి ఆయనను ఒక సలహాదారునిగా పెట్టుకోబోతున్నాడు అనమాట. అది ఈరోజు ఇంగ్లీష్ పేపర్లో చాలా టాప్ లెవెల్లో రాసిన వార్త. అది కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఒక ఇంగ్లీష్ పేపర్లో. కాబట్టి ఆయనకి ఏమర్థమైందంటే 2023 ఎలక్షన్స్ ముందు ఎట్లా గెలిచినామో నెక్స్ట్ అట్లే గెలుస్తా అని ఆయన అనుకుంటున్నాడు. బట్ అప్పుడు ఎట్లా గెలిచిండు, ఇప్పుడు సునీల్ కనుగోలు అనే వ్యక్తిని పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, అన్ని విషయాలు మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అయితే సరే, రాజకీయ పార్టీలు వ్యూహకర్తలను పెడుతూ ఉంటాయి. కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా వ్యూహకర్తలను పెట్టుకుంటే ఏమవుతుంది? 2023 ఎలక్షన్స్ ముందు కూడా ఆయన చేసిన వ్యూహాలు ఏమున్నాయి? మొత్తం అమలు కాని హామీలు, అమలు కాని మేనిఫెస్టో, అసలు జనాలందరినీ బురుడి కొట్టించారు. సింపుల్గా 2023 ఎలక్షన్స్ ముందు సునీల్ కనుగోలు అనే వ్యక్తి సలహాలతోన మొత్తం బురుడి కొట్టించే మేనిఫెస్టో తయారు చేసిండ్రు. చూస్తున్నాం కదా, ఇచ్చిన హామీలు ఏం అమలు చేయలేదు. అప్పుడైతే క్యారెక్టర్ ఆర్టిస్టులను పెట్టి, సీరియల్ ఆర్టిస్టులను పెట్టి మొత్తం రైతులకు ఒక వీడియో కాదు, రైతులకు ఒక 4-5 వీడియోలు, నిరుద్యోగులకు ఒక 4-5 వీడియోలు, జనాలకు 4-5 వీడియోలు. అబ్బా ఇవన్నీ చేస్తారా? తులం బంగారం ఇస్తారా? 2500 ఇస్తారా ప్రతి మహిళకు? తర్వాత వడ్లు ఎంఎస్పీకి కొంటారు అన్నీ. అప్పుడు చెప్పించిన వీడియోలన్నీ కళ్ళ ముందు కదులుతున్నాయి, మనకు మర్చిపోవద్దు. అవి ఇప్పటి కూడా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. బట్ అన్నింటి రూపకర్తనే సునీల్ కనుగోలు. అవన్నీ అట్లా అమలు కాని హామీలు. అవి ఏంటంటే అది ఏమి ఇస్తామంటే అది ఇస్తాం, ఏం కావాలంటే అది ఇస్తాం, మీరు ఓటేయండి చాలు చూసుకుంటాం, మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి అప్పట్లో మొత్తం ఊదరగొట్టే ప్రచారం కల్పించినంత కూడా సునీల్ కనుగోలే. ఆయన ఇక్కడ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ నుంచి కర్ణాటక పోయిండు. కర్ణాటక ప్రభుత్వం సలహాదారుగా ఉన్నాడు నిన్న మొన్నటి దాకా. కర్ణాటకలో కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఏం లేదు. కర్ణాటకలో మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తలేవు అసలు. తెలంగాణలో కూడా ఏం కనిపిస్తలేవు. అంటే ఆయన ఇన్ని రోజులు అక్కడ సలహాదారంగా ఉండని చెప్తాను. 3 years అక్కడ కర్ణాటకలో సలహాదారంగా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తలేదు. హోప్స్ అని పోయినాయి కర్ణాటకలో. మళ్ళీ ఇప్పుడు ఆయన మళ్ళీ ఇక్కడ వస్తున్నాడు. అక్కడ ఏం పని కాలేదు, ఇప్పుడు ఇక్కడ వస్తున్నాడు అనమాట. ఇక్కడ వచ్చి వేం నరేందర్ రెడ్డి ఉండే కదా ఆ ప్లేస్ అనమాట. ఆయన రాజీనామా చేసినాక ఆ ప్లేస్ ఖాళీ అయిపోయింది కదా, ఆ ప్లేస్లో సునీల్ కనుగోలును పెట్టుకోబోతున్నాడంట. అసలు మరి ఇప్పుడు కూడా అబద్ధాలనే తయారు చేస్తే జనాలు నమ్ముతారని బహుశా అనుకుంటున్నాడేమో. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి వీడియోలు తయారు చేసి మళ్ళీ జనాలందరినీ మళ్ళీ బూడి కొట్టించవచ్చు, జనాలందరినీ మళ్ళీ మోసం చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ ముందు అది తప్ప వేరే అస్త్రమేం లేదు. ఇప్పుడు లాస్ట్ టైం ఇచ్చిన మేనిఫెస్టోలు, వాళ్ళు చూపించిన వీడియోలు, వాళ్ళు సోషల్ మీడియాలో చేసిన ప్రచారము, ఇల్లు తిరిగి 6 గ్యారెంటీలు అతికిచ్చిన గుర్తుందా? ఇల్లు తిరిగి డోర్కి అతికిచ్చారు. అవన్నీ కూడా సునీల్ కనుగోలు చేసినాయి. ఇప్పుడు అవన్నీ అమలు చేసింటే సునీల్ కనుగోలు వ్యూహాలు కూడా ఫలిస్తాయి. కానీ అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి కదా. ఆయన ఒక సినిమాట్రిక్ మేనిఫెస్టో తప్ప, అంటే ఏదో సినిమాల్లో చెప్పే మాటలే తప్ప అసలు నిజంగా అవి అమలు కాలేదు. ఇప్పుడు మనం చూస్తలేమా, రాత్రి ఒడ్లు అన్నీ కొట్టుకుపోయినాయి. రాత్రి ప్రతి కాలంలో ఒడ్లు కొట్టుకుపోయినాయి. ప్రతి కాలంలో, ప్రతి పొలంలో మొత్తం రేవంత్ రెడ్డి మేము అయిపోయింది, ఇంకా 40-45% అయిపోయింది, ఇంకా 20% మిగిలింది అన్నాడు నిన్ననో మొన్ననో. అబద్ధం. 30% అయిందంట, 70% మిగిలింది. అయినా 45% అయిపోతే 20% మిగులుతుంది, 55% మిగులుతుంది. రేవంత్ రెడ్డి క్యాలిక్యులేషన్స్ కూడా తప్పే, ఎవడిచ్చిండో రిపోర్ట్ అది. అంటే మొత్తం రోడ్ల మీదే ఉన్నాయి. వానకాలం రాలేదు కానీ అకాల వర్షాలు పడుతున్నాయి. ఇంకొక నెక్స్ట్ మంత్ 8 నుంచి మనకు మృగశిర కార్తె రాబోతుంది, వానకాలం కూడా స్టార్ట్ కాబోతుంది. అంటే వడ్లు కొనలేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఎగేసినారు. నిన్న చూలే ఆర్టీసీ డ్రైవర్ వడ్ల గురించి మాట్లాడితే ఆయన ఉద్యోగం పీకేసినంత పని చేసారు. తర్వాత అందరూ ముసురుకుంటే లేదు ఆయన ఉద్యోగం ఏం పీకమని చెప్పేసి మళ్ళీ మాట్లాడినారు. ఎన్ని కష్టాలు పెడతారో ఆయన తెలియదు. రేపు ఇక చాలా స్కీమ్స్ మొత్తం ఈ 2.5 yearsలో ఇచ్చిన స్కీమ్స్, అరకొర స్కీమ్స్ నెక్స్ట్ 2.5 yearsలో ఇచ్చే అవకాశం కూడా కనబడతలేదు. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మొత్తం దిగజారిపోయింది. ఫైనాన్షియల్ ఇన్కమ్ ఎట్లా పెంచుకోవాలనే విషయం మీద గవర్నమెంట్కు ఇప్పుడు కూడా ప్లాన్ లేదు. కాబట్టి ఇంకా నెక్స్ట్ 2.5 years ఇంకా పెద్ద కథ. నాకు ఈ సునీల్ కనుగోలు ఇప్పుడు గవర్నమెంట్ పెట్టుకోవాలనుకుంటుంది అంటేనే నాకు అర్థమవుతుంది వీళ్ళు డెడ్ ఎండ్లో ఉన్నారు. డెడ్ ఎండ్ అంటే ఇక మేము రాము అని డిసైడ్ అయిపోయినప్పుడు ఇట్లాంటి ప్రయోగాలు చేస్తున్నారు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం సినిమాలో చూస్తుంటారు, బస్సు ఒక లాస్ట్ ఒక హిల్
ఒక కొండ మీదకి పోయి కింద ఉంటుందా కింద పడుతుందా అని చూస్తుంటాం. సినిమా ట్రిక్ ద్వారా చేస్తారు వాళ్ళు. సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డేంజర్ జోన్ వాళ్ళు లాస్ట్ ప్రయత్నాల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంక ఇవేం వర్కౌట్ కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంటే, ఆయన ప్రభుత్వం మీద ఆయనకు నమ్మకం ఉంటే, ఆయన పాలన మీద ఆయనకు నమ్మకం ఉంటే, ఆయన స్కీమ్స్ మీద ఆయనకు నమ్మకం ఉంటే, ఇందిరమ్మ పాలన మీద నమ్మకం ఉంటే, ప్రజాపాలన మీద నమ్మకం ఉంటే, సోనియా గాంధీ మీద నమ్మకం ఉంటే, రాహుల్ గాంధీ మీద నమ్మకం ఉంటే, ప్రియాంక గాంధీ మీద నమ్మకం ఉంటే, ఇంకెవరు ఉంటే వాళ్ళ మీద కూడా నమ్మకం ఉంటే, అసలు ఇప్పుడు సునీల్ కనుగోలు వచ్చి నన్ను కాపాడు, నువ్వు రా ఇక్కడికి వచ్చి మేము ప్రభుత్వం తరఫున జీతం ఇస్తాం, మీరు కాపాడండి అని చెప్పుకునే అవకాశం దొరకదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. చాలా పవర్ఫుల్ అంట. మరి పవర్ఫుల్ అయితే ఆ పవర్ఫుల్ ఎక్కడ ఉపయోగపడుతుంది? ఆయన తోపు అయితే ఎక్కడ ఉపయోగపడాలి? ఆ తోపుతనం ఇప్పుడు ఒడ్డు కొట్టుకోపోకుండా ఆపాలి. ఆ తోపుతనం వాళ్ళకు రైతు భరోసా ఇచ్చేందుకు ఉపయోగపడాలి. ఆ తోపుతనం అన్ని మిగతా ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఉపయోగపడాలి. తెలంగాణ ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి రాకూడదు కదా. అంటే ఆయన తోపు అనే విషయం ఓన్లీ నల్లమల పులి అంటారు కదా, ఆ నల్లమల పులి అయితే ఇవన్నీ రాకూడదు. నల్లమల పులికి ఇంకొకరు ఎవరో ఒక సునీల్ కనుగొన్న ఒక వ్యక్తి వచ్చి సహాయం చేస్తే తప్ప మేము ముందుకు పోలేము. ఇంకా 2.5 years డెడ్ ఎండ్, ఇది డెడ్ ఎండ్ లాగా అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్కు. ఇది ఒక డెడ్ లైన్ 2.5 years గవర్నమెంట్ అనేది. ఇంకా అయిపోయింది. 4 రోజులు అయితే 2.5 years గవర్నమెంట్ అయిపోతుంది. ఒక డెడ్ లైన్కి వచ్చేసింది. ఇంకా మేమేం చేయలేము. మేము సమస్యలో ఉన్నాం, మా సమస్య నుంచి గట్టెక్కించండి అని ఇప్పుడు సునీల్ కనుగోలు పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక సమస్య ఏంటంటే నెక్స్ట్ 2.5 years ఎట్లా గడపాలి ఏమి ఇవ్వకుండా. నెక్స్ట్ 2.5 years జనం ఊకోరు కదా. ఇప్పుడు ఈ 2.5 yearsలో ఏం చేసారో ఏం చేయలేదో ప్రజలకు క్లారిటీ ఉంది. ఈ జనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, ఈ గవర్నమెంట్ ఏం చేయదు, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు, వీళ్ళు ఏమీ చేయలేరు అని. ఆల్రెడీ పైసలు కూడా ఏం నినమన్న చూడలేదా? ఎమ్మెల్యేలు పిలిచి మీరు డబ్బులు మాత్రం అడగొద్దు, మీ కాన్స్టిట్యున్సీకి రోడ్లు వేస్తామని అడగొద్దు, మేము బ్రిడ్జిలు కడతామని అడగొద్దు, డబ్బులు అడగొద్దు, మా మీద ఒత్తిడి పెంచొద్దు అని ఎమ్మెల్యేగా చెప్పారంటే ఇక ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారో కూడా ఈజీగా అర్థమైపోతుంది. అట్లా ప్రభుత్వం ఒక క్రైసిస్, ఫుల్ క్రైసిస్, ఇంకా మేము ఊబి అంటారు, ఊబిలో కూరుకపోయింది. వాళ్ళు పైకి కూడా వచ్చే పరిస్థితి లేదు. అసలు రేవంత్ రెడ్డి ఆయన మీద ఆయనకు నమ్మకం లేకనే సునీల్ కనుగోలు పట్టుకొచ్చుకుంటా నేను, ఆయన ఏమైనా అబద్ధాలు చెప్పి ఏమన్నా ముందుకు నడిపిస్తాడేమో, అంతకుముందు అబద్ధం వీడియోలు చేసినట్టు ఏమన్నా ఇప్పుడు వీడియోలు చేపిస్తాడేమో, మా మీద నెగిటివ్ ఎగిరిపోయింది జనాలులా. పెరిగిపోదా నెగిటివ్ రానికి? ఏం కారణాలు చెప్పు. ఇప్పుడు బండి భగీరథ్ కేసులో రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తే నెగిటివ్ రాదా? జనమంతా ఇటు పోతుంటే రేవంత్ రెడ్డి ఇటు వస్తుంటే ఏమైనా హీరోనా? ఆయన ఏమైనా తెలంగాణ తెచ్చినోడా, లేకపోతే ఏమైనా తెలంగాణలో ఈయనకు మించిన లీడర్ లేరు, అట్లాంటి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? ఏం లేదు కదా. జనాలు పోతున్నప్పుడు జనాలు ఏం కోరుకుంటున్నారో ప్రభుత్వం అది చేయాలి. మరి బండి భగీరథ్ కేసులో రివర్స్ అవుతుంది, ఎందుకు కాదు? బండి భగీరథ్ ఒకటే కాదు, ఇప్పుడు ఒడ్లు కొనకపోతే మీ మీద రివర్స్ కారా జనం? సునీల్ కనుగోలు రాగానే ఓం భీం బుస్ అనగానే మొత్తం తెలంగాణ సమస్య పరిష్కారం అవుతాయా? లేకపోతే మీ మీద నెగిటివిటీ తగ్గిపోతుందా? మీరు ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి మీ మీద ఇంకా జనాలు ఎక్కువ కసురుకుంటారు. ఆ విషయం గమనించాలి మీరు. ఇప్పటిదాకా ఈ 2.5 సంవత్సరాల్లో ఎదురు చూసిన వాళ్ళు ఉంటారు. మీ పార్టీ లాయలిస్టే ఉండొచ్చు, బహుశా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉండొచ్చు, ఏమైనా పాడు కానీ ఇంకా మా పార్టీ వాళ్ళే కదా భరించాలని అనేట్టు ఉండొచ్చు, లేకపోతే ఇంకా చూద్దాం ఏమైనా చేస్తారేమో ఇంకా టైం ఉంది కదా అని ఎదురుబడి చూసిన వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళందరూ ఈ 2.5 years తర్వాత నోరు మూసుకోరు. తెలంగాణ ప్రజలకు నోరు మూసుకోవడం రాదు, వాళ్ళు మాట్లాడతారు. ప్రతిపక్షం మాట్లాడిపోయినా, జర్నలిస్ట్ మాట్లాడిపోయినా, టీవీ ఛానల్ మొత్తం కొనేసిన సునీల్ కనుగోలు 10 మంది పెట్టుకున్నా తెలంగాణ జనం వాళ్ళ సమస్యను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకురావాలని అటు తీసుకొస్తారు. ధర్నాలు చేస్తారు, రాష్ట్రరోకలు చేస్తారు, ఎమ్మెల్యేలు అడ్డుకుంటారు, మినిస్టర్లు వస్తే గల్లబడతారు, అన్ని జరుగుతాయి తెలంగాణలో. ఇవన్నీ కూడా మనం చూసినాం, మీరే అనుభవించారు కదా 2.5 yearsలా. అంతేగాని అనవసరంగా ప్రజాధనాన్ని డబ్బులు లేవనుకుంటా ఓ 2 లక్షలు 3 లక్షలు ఆయనకి ఇవ్వాలి, మళ్ళీ ఆడ ఈడ వసూలు చేసి ఇంకో 15-20 లక్షలు ఇవ్వాలి నెలకు. మొత్తం కలిసి ఒక 30-40 లక్షలు ఆయనకు నెలకి ఇస్తే ఆయన ఈ అబద్ధాలన్నింటినీ కూడా మళ్ళీ పంపు చేసే ప్రయత్నం చేస్తారు. అంతకుమించి ఆయన చేసేది ఏం లేదు. జనాల మనసు దోచుకునే ప్రయత్నాలు ఏం లేవు. జనాలను డైవర్స్ ఏమైనా చేయొచ్చా అనే ప్రస్తుతం గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. బట్ ఇట్లాంటి ఉపద్రవాలు చాలా వస్తాయి ప్రజలకు. బట్ ప్రజలంతా దానికి విరుడుగా కనిపెట్టేసారు ఆల్రెడీ. ప్రజల దగ్గర విరుడు ఉంది, అనవసరం డబ్బులు వేస్ట్. ఆ డబ్బులు ఇంక దేనికన్నా ఉపయోగిస్తే ఏమన్నా జనాలకో, రైతులకో, విద్యార్థులకు ఉపయోగిస్తే జనం కొంచెం అన్నా బెటర్ ఏమో. కానీ నా పని అయిపోయింది కాబట్టి నాకు ఒక సహాయకుడు కావాలి, నేను ఎక్కడనో లోపలికి పోతున్నా కాబట్టి నన్ను పైకి లేపనికి ఎవరు కావాలి అని ఎవరినో సునీల్ కనుగోలు అనే వ్యక్తిని పెట్టుకుంటే కర్ణాటకలో తేకుండా గవర్నమెంట్. కర్ణాటకలో 3 సంవత్సరాలు అయిపోయింది, అక్కడ గవర్నమెంట్ తెచ్చే పరిస్థితి లేదు అంటే దానికి కారణం ఏంది? ఇక్కడ కూడా గంతే ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.